మాజీ మంత్రి దానం నాగేందర్ను వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. దానం నాగేందర్ గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రేపటి సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కావాలని టీపీసీసీ నోటీసులు పంపించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మరి రేపు జరగబోయే సమన్వయ కమిటీ సమావేశానికి మరి దానం నాగేందర్ హాజరవుతారా? గ్రేటర్ అధ్యక్షుడు మాజీ మంత్రి దానం నాగేందర్ వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు ముదురుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ కార్యక్రమాలు, హైదరాబాద్ లో జరుగుతున్న కార్యక్రమాలు ఏ ఒక్క కార్యక్రమానికి కూడా దానం నాగేందర్ హాజరు కాకపోవడంతో ఇటు పిసిసి హైకమాండ్ కూడా చూస్తూ వస్తూ ఉంది. కానీ ఇక గ్రేటర్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇంకా దానం నాగేందర్ వ్యవహార శైలి సరికాదని చెప్పేసి కూడా హైకమాండ్ నిర్ణయించడం జరిగింది. నిన్న ఏదైతే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ వీళ్ళందరూ కూడా ఢిల్లీలో దిగ్విజయ్తో సమావేశం అయినప్పుడు కూడా దానం వ్యవహార చేయాలంతా కూడా వచ్చింది. కానీ దానం నాగేందర్ ను ఒకవేళ పార్టీలో ఉంటారా లేకుంటే అతను తీసేసి ఆల్రెడీ చూడాలని చెప్పేసి కూడా దిగ్విజయ్ సింగ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి దానం నాగేందర్ కూడా నోటీసులు పంపించడం జరిగింది. రేపు జరిగే కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో ఆ యొక్క మీటింగ్ కు కంపల్సరీ హాజరు అవ్వాలని చెప్పేసి కూడా నోటీస్ పంపించడం జరిగింది. రేపు ఒకవేళ దానం నాగేందర్ హాజరు అవుతారా లేదని మాత్రం చూడాల్సి ఉంది. ఒకవేళ రేపు హాజరు అవ్వాలంటే మాత్రము దానం నాగేందర్ పై వేటు పడే అవకాశం కనబడుతుంది. పృథ్వీ. రైట్, థ్యాంక్ యూ రాజేష్.